ఈ విధంగా కంసుడు చాణూర ముష్టికులనేటువంటి వాళ్ళను పిలిపించాడు. ఈ చాణూర ముష్టికులు వచ్చే లోపల కంసుడు ఏం చేశాడంటే, అక్కడ రంగస్థలం అంతా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. రంగస్థలం అంటే ఈ మల్ల యుద్ధము ఇవన్నీ కూడా ప్రదర్శనలు జరుగుతాయి కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చేదానిగా చూసేదానికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కల్పిస్తూ వాళ్ళు నివాసం ఉండేదానికి ఎక్కడెక్కడ వచ్చినటువంటి బంధువులు కానీ రాజులు కానీ వాళ్ళందరూ ఉండేదానికి నివాసాలు, తర్వాత ఏమంటే చూసేదానికి వసతి కల్పించినట్టుగా ఆ రంగాన్ని సిద్ధం చేస్తున్నారు, రంగస్థలాన్ని. అదంతా కూడా ఒక్కసారి పర్యవేక్షించి వచ్చాడు. పర్యవేక్షించి బాగానే ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి అని చెప్పి నిర్ణయించుకొని ఇంటికి అంతఃపురానికి వచ్చాడు. అంతఃపురానికి వచ్చి చాణూర ముష్టికులను పిలిపించాడు అనమాట. ఈ చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళు మల్ల యోధులు. ఆ మల్ల యోధులు ఎటువంటి వాళ్ళంటే మన యొక్క దేశంలో వాళ్ళను గెలిచేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దేశంలో ఉండేటువంటి మల్లయోధులందరినీ కూడా జయించినటువంటి జగజ్జెట్టీలు అన్నమాట వాళ్ళిద్దరు, చాణూర ముష్టికులు. ఈ చాణూరుడు అనేటువంటి వాడు కోసల దేశానికి సంబంధించిన కరుష ప్రాంతానికి చెందినవాడు. ముష్టికుడు అనేటువంటి ఆయన ఆంధ్రదేశానికి చెందినవాడు అనమాట. వీళ్ళిద్దరూ కూడా మధురా నగరంలో కంసుని వద్ద మల్లయోధులుగా ఉంటూ ఉన్నారు. మహాబల పరాక్రమ సంపన్నులు, మహాశక్తివంతులు. వాళ్ళిద్దరినీ పిలిచి రహస్యంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క కంసుడు. చాణూర ముష్టికులారా, మీ యొక్క బల పరాక్రమాలన్నీ కూడా ప్రదర్శించేటువంటి సమయం వచ్చింది. మిమ్మల్ని జయించేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ యొక్క భూలోకంలో ఎవరూ లేరని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ బలరామకృష్ణులు అనేటువంటి వాళ్ళు మా మేనల్లుళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు బృందావనంలో పుట్టి పెరిగారు. ఏదో గొల్ల పల్లెలో పెరిగారు, అక్కడ ఆవులు మేపుకుంటున్నారు. అశక్తులని మాత్రం మీరు అనుకోవద్దు. వాళ్ళు మహాబల పరాక్రమ సంపన్నులు. ఈరోజు ధనస్సును కూడా విరిచేసింది కృష్ణుడేను. కాబట్టి రేపు ఉదయం ప్రారంభించేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్లతో మీరు యుద్ధం చేయాలి. ఆ మల్ల యుద్ధంలో యుద్ధం చేస్తూ మిమ్మల్ని ఎందుకు రహస్యంగా పిలిపించానంటే, అది కేవలం క్రీడే కాదు, అవసరమైతే వాళ్ళను సంహరించేయండి. ఓడిపోతే ఓడిపోయినట్టు. వాళ్ళు ఓడడం లేదు అని మీరు అనుకున్నప్పుడు సంకోచించవద్దు, మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఆ బలరామకృష్ణులను రేపు మల్ల యుద్ధంలో సంహరించేయండి అని చెప్పాడు. వాళ్ళు మనకు అడ్డంగా ఉండకూడదు, అడ్డు తొలగించుకోవాలి వాళ్ళని అని చెప్పేశాడు. సరే మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాము, మా పరాక్రమాన్ని చూపుడు, వాళ్ళెంత బలరామకృష్ణుల పిల్లవాళ్ళు, వాళ్ళని రేపు మట్టు పెడతామని చెప్పి ఈ చాణూర ముష్టికులు చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయే ముందు భటులను పిలిచి ఈ చాణూర ముష్టికులకు ఉండేదానికి మంచి వసతి అయినటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఉండేదానికి అన్ని వసతులు కల్పించండి, అన్ని సౌకర్యాలు కల్పించండి. రేపు వీళ్ళు చాలా యుద్ధం చేయాలి కాబట్టి అన్ని విధాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ వీళ్లకు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పాడు. సరేనని చెప్పి భటులు వెళ్ళారు. చాణూర ముష్టికులు కూడా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, కువలయాపీడము అనేటువంటి చాలా గొప్పదైనటువంటి భద్రగజం ఉంటుంది ఆయన. మహా భయంకరమైనటువంటి ఏనుగు. ఆ ఏనుగు ఏంటంటే కోపం వచ్చిందంటే ఎవరినైనా సంహరించేస్తుంది అనమాట. అటువంటి మదగజం అది. ఆ మదగజాన్ని నడిపేటువంటి మావటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహామాతృడు అనేటువంటి వ్యక్తి. ఈ మహామాతృడు అనేటువంటి వాడు ఈ మదగజాన్ని ఎప్పుడూ కూడా ఆయన నడుపుతూ ఉంటాడు అనమాట. గజారోహకుల్లో శ్రేష్ఠుడు అనమాట ఆయన.
ఆ మహామాత్రుడు కంసుడికి చాలా దగ్గరైనటువంటి స్నేహితుడు, చాలా ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఆ మహామాత్రుని పిలిపించాడు. ఆ మహామాత్రుడు కంసుడు పిలవగానే వచ్చేసాడు. ఆ కంసుడు మహామాత్రుడితో అంతఃపురంలో ఆంతరంగిక మందిరంలో రహస్యంగా మాట్లాడుతున్నాడు. మహామాత్ర, నీకు ఒక ముఖ్యమైనటువంటి పనిని ఒప్పచెప్తున్నాను. ఏమిటంటే, రేపు నీవు మన యొక్క కువలయాపీడము చేత బృందావనం నుంచి వచ్చినటువంటి కృష్ణ బలరాములను త్రొక్కించి చంపేయాలి. మొదటి ఏర్పాటు ఏంటంటే, మహాద్వారం దగ్గర నీవు మహాద్వారం బయట ఈ కువలయాపీడాన్ని అధిరోహించి ఉండక్కడ. వాళ్ళు రాగానే, వాళ్ళు మహాద్వారం లోపలికి ప్రవేశించే లోపలే నీవు ఈ యొక్క గజాన్ని ఉసిగొల్పి వాళ్ళ మీదకి దోలేసి వాళ్ళని అక్కడనే సంహరించేసి, ఏనుగు తొక్కి చనిపోయినారు అనేటువంటి పేరు వస్తుంది, మనకేం చెడ్డ పేరు రాదు. ఒకవేళ అక్కడ తప్పించుకుని లోపలికి కానీ వచ్చారంటే చాణూర ముష్టికులకు అప్పచెప్పున్నాను. ఈ మల్ల యుద్ధంలో అయినా వాళ్ళు సంహరింపబడతారు. కాబట్టి రేపు కృష్ణ బలరాములు ఉండకూడదు. అయితే మీ మేనల్లుళ్ళే కదా, మీ మేనల్లుళ్ళైనటువంటి వాళ్ళను దగ్గరకు పిలిచి నువ్వు ఏదన్నా చెప్పచ్చు కదా కంస మహారాజా, ఎందుకు వాళ్ళని సంహరించడం అంటావేమో. నాకు వాళ్ళ మీద ఎందుకు అంత కోపం ఉన్నదో ఒక్క విషయాన్ని చెప్తాను విను. ఇది చాలా రహస్యమైన విషయము. నారద మహర్షి నాకు చెప్పున్నాడు, విను అని చెప్పి తన ప్రాణ స్నేహితుడైనటువంటి ఆయనతో చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఆ మహామాత్రుడితో చెప్తున్నాడు, నా యొక్క జన్మ రహస్యాన్ని చెప్తాను విను అన్నాడు. కంసుడికి తన జన్మ రహస్యం తెలుసు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, నేను ఉగ్రసేన మహారాజుకు ఔరసపుత్రుని కాదు, నేను నా జన్మ విశేషం వేరే ఉన్నది అని చెప్పాడు. ఏమిటంటే, ఒకానొకసారి మా తల్లి ఋతుస్నాత అయి ఉన్నప్పుడు యమునా విహారానికి వెళ్ళి యమునా తీరంలో తన చెలికత్తెలతో వాళ్ళతో విహరిస్తూ ఉండింది మా అమ్మ. విహరిస్తూ ఉన్నప్పుడు అక్కడ సుయామునం అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ సుయామునం పర్వతం దగ్గర వర్ష ఋతువు కాలం కాబట్టి, వర్ష ఋతువు ప్రారంభ సమయం కాబట్టి చెట్లన్నీ కూడా చిగిరించి చాలా ఆనందంగా అక్కడ ఆ పూలు పండ్లతో నిండినటువంటి ఆ వాతావరణం, చాలా చల్లనైనటువంటి వాతావరణం ఉంది అక్కడ. అందువల్ల ఆ యమునా తీరంలో చల్లనైనటువంటి ప్రాంతంలో విహరిస్తూ ఆ సుయామునం అనేటువంటి పర్వతం మీద విహరించాలని చెప్పి కోరిక కలిగి అక్కడికి వెళ్ళింది. ఆ పర్వతం మీద విహరిస్తూ ఆ ఆనందంలో ఈ ఋతుస్నాతి అయి ఉన్నది కాబట్టి ఆ ఆనంద సమయంలో తన కూడా భర్త కూడా ఉంటే బాగుంటుంది, భర్తను కౌగిలించుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఆ భర్త యొక్క వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహం కలిగినప్పుడు ఆ ఉగ్రసేనుడు తన భర్త అయినటువంటి ఉగ్రసేనుణ్ణే స్మరిస్తూ, ఇక్కడ కూడా నా భర్తగా ఉంటే బాగుండేది కదా ఈ ప్రశాంతమైన వాతావరణంలో అని అనుకుంటూ ఉంది. అలా అనుకోవడం సహజం. శ్రీరామచంద్రమూర్తి కూడా పంపా సరస్సు దగ్గరకు వెళ్ళినప్పుడు ఇక్కడ సీత ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. అదే విధంగా భార్యాభర్తలుగా ఉండేటువంటి వాళ్ళు ఒకరు ఏదైనా తీర్థయాత్రకు పోయినప్పుడు, ఏదైనా అందమైనటువంటి ప్రాంతం చూసినప్పుడు ఇక్కడ ఆయన కూడా ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు, భార్య కూడా ఉంటే బాగుండు కదా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు సహజంగా. వాళ్ళు కూడా వచ్చి చూసుంటే బాగుండేది కదా అన్నట్టుగా. ఆమెమంటే ఉగ్రసేనుడు కూడా ఉంటే బాగుండేది, ఇక్కడ చాలా బాగుంది ఇప్పుడు వాతావరణము, ఆయన్ను కూడా పిలుచుకోవచ్చు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉన్నది. ఆయన మీద ప్రేమాభిమానాలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆమె యొక్క మనోవృత్తాన్ని గమనించినటువంటి ఒక దానవుడు, రాక్షసుడు ఉన్నాడు అక్కడ ఆ పర్వతం మీద. ఆ రాక్షసుడు ఈమెను చూశాడు. ఈమె సౌందర్యాన్ని చూసి ఈమె మనోభీష్టాన్ని తీర్చాలని చెప్పి
ఈమె మనసంతా కూడా ఉగ్రసేనుడు, తన భర్త అయినటువంటి ఉగ్రసేనుడి మీదనే ఉన్నది కదా. ఇప్పుడు కానీ మనం ఉగ్రసేనుడి రూపంలో పోతే ఆమె తప్పకుండా కోరిక తీర్చుకుంటుందనే ఉద్దేశ్యంతో ఉగ్రసేనుడి రూపాన్ని మార్చుకున్నాడు ఆయన. ఉగ్రసేనుడి రూపంగా మారి నేరుగా వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ, అప్పుడు ఆమె ఏమందంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను అనుకుంటూ ఉన్నాను, ఇంతలో మీరు వచ్చారా అంటే, నాకు కూడా అంతఃపురంలో నిద్రపట్టలేదు, నువ్వే గుర్తొస్తూ ఉన్నావు. ఈ విశాలమైనటువంటి ఈ పర్వతం మీద ఈ మనోహరమైనటువంటి ఈ వాతావరణంలో నీతో కలిస్తే బాగుంటుంది అనిపించింది, అందువల్ల నేను బయలుదేరి వచ్చేసాను అని చెప్పాడు. ఆమె చాలా సంతోషపడ్డది. చాలా సంతోషపడిన తర్వాత వాళ్ళ వనవిహారం చేస్తూ ఒక రహస్య ప్రాంతంలో ఒక కొండ గుహగా ఉంటే ఆ గుహలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ సంతోషంతో క్రీడించారన్నమాట. ఆ క్రీడించినప్పుడు ఆ దానవుడు ఆమెను కౌగిలించుకొని సంతోషంగా సుఖాన్ని అనుభవించాడు. ఆ అనుభవించేటువంటి సందర్భంలో ఆమెమంటే, ఆ ఉగ్రసేనుడితో అనేక సార్లు కలిసి ఉన్నది కాబట్టి ఆ ఉగ్రసేనుడితో కలిసినప్పటి పరిస్థితికి ఈ యొక్క ఉగ్రసేనుడితో కలిసిన పరిస్థితికి తేడా కనపడ్డది అనమాట. తేడా కనపడి ఈయన నా భర్త కాదు, ఇతను ఎవరో భర్త రూపంలో వచ్చాడని కనుక్కుందామె. కనుక్కొని వెంటనే ఆ దానవుడితో అంటుంది, అసలు నువ్వెవరో చెప్పు, నా భర్తవు కాదు, ఈ రూపంలో దేనికి వచ్చావు, నన్ను ఈ విధంగా మోసగించడానికి వచ్చావు, నీచుడా అని చెప్పి మాట్లాడేటప్పటికి అప్పుడు ఆ దానవుడు అసలు స్వరూపాన్ని చూపించాడు. అసలు స్వరూపాన్ని చూపించి అంటున్నాడు, ఎందుకు దేవి నువ్వు ఈ విధంగా మాట్లాడతావు? అనేక మంది స్త్రీలు ఈ విధంగా వ్యభిచరించి ఉత్తములైనటువంటి బిడ్డలను కనలేదా? చరిత్ర మనకు చెప్తూ ఉన్నది కదా. నేను మహాబలపరాక్రమ సంపన్నుణ్ణి, నాతో కలిసినందువల్ల నీకు ఉత్తముడైనటువంటి బ్రహ్మాండమైన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ మహాబలపరాక్రమవంతుడై శత్రువులందరినీ జయించి రాజ్య పరిపాలన చేసి గొప్ప పేరు తెచ్చుకుంటాడు. అది నీకు మంచిదే కదా. ఆ ఉగ్రసేనుడి వల్ల పుట్టే బిడ్డ కంటే నా వల్ల పుట్టేటువంటి బిడ్డ లోక ప్రఖ్యాతుడవుతాడు అని నీకు వరమిస్తున్నాను అన్నాడు అనమాట. అప్పటికే ఈమెకు ఎక్కడికి ఎక్కాలో అక్కడికి ఎక్కిపోయింది. చాలా కోపంతో ఉంది ఈ ఉగ్రసేనుడి భార్య. వెంటనే ఆమె ఏమన్నదంటే, నీ వరాలు నాకు అవసరం లేదు, నువ్వు నన్ను మోసం చేసి ఈ విధంగా నా మనసుకు బాధ కలిగించేటువంటి పని చేశావు, నేను మోసపోయినాను నీ చేతిలోను, నీవు నాకు వరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు అత్యంత త్వరలో ఆయుష్ దీనిపై మరణిస్తువుగా కానీ శాపం పెట్టినాడు. శాపం పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు కోపంతో శాపం పెట్టడం మంచిదే, కానీ నేను ఎవరినో నీకు చెప్పాలి కదా, అడిగావు కదా. నేను సౌంభపురానికి అధిపతి అయినటువంటి ద్రవిళుడు అనేటువంటి రాక్షసుణ్ణి. నేను నీ యొక్క సౌందర్యానికి లోబడి నిన్ను అనుభవించాలని చెప్పి ఇలా చేశాను, కానీ దీనివల్ల నీకు మంచి బిడ్డే పుడతాడు, నువ్వు సంతోషంగా ఉండు అనేటువంటికి ఇంకా కూడా ఆమె కోపం వచ్చేసింది. కోపం వచ్చి, వీడు అసలు మానవుడు కాదు, వీడు రాక్షసుడు, ఈ రాక్షసుడి చేతిలో నేను మోసపోయినాను కదా అని చెప్పి చాలా బాధపడి దుఃఖించి ఆమె చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడి ఆమె ఎంత సంతోషంగా ఉగ్రసేన మహారాజును తలుచుకుంటూ ఉండిందో అంత బాధ అయిపోయింది. అప్పుడు ఈ పని చేసినందువల్ల ఆమె ఇంకా ఏమి చేయలేక ఆ ద్రవిడుణ్ణి నానా విధాలుగా దూషించినటువంటిది. అప్పుడు నీ యొక్క బీజంతో పుట్టినటువంటి ఈ బిడ్డ నాకు ఇష్టం లేదు, ఈ పుట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి నీ బీజం వల్ల కలిగినటువంటి ఈ బిడ్డను నా భర్త వంశంలో పుట్టినటువంటి వాడే సంహరిస్తాడు అని చెప్పి శాపం పెట్టిందనమాట. అంటే నా భర్త వంశంలో పుట్టినటువంటి వాడే ఈ బిడ్డను సంహరించుగాక అని చెప్పింది. ఇంకా ఆమె ఆవేశాన్ని చూసి, ఎంతో ప్రేమగా ఉంటుంది, కలిసిన తర్వాత ఇంకా సంతోషంగా కలుస్తుంది అనుకున్నాడు ఈ ద్రవిడుడు. ఆమె తీవ్రంగా మాట్లాడేటోటికి
ఆమెతో ఏమీ మాట్లాడకుండా ద్రవిడుడు ఇంకా మనం దగ్గరగా ఉంటే ఇంకా మనకు ఘోరమైన శాపం పెడుతుందేమో అని చెప్పి చల్లగా జారుకొని వెళ్ళిపోయినాడు. ఈమె పశ్చాత్తాపడుతూ వచ్చేసింది. తర్వాత కొన్ని రోజులకు నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత నా మీద ఎవ్వరికీ అభిమానం లేదు, ప్రేమ లేదు. మహామాత్ర, నా జన్మరహస్యాన్ని చెప్తున్నాను విను. తర్వాత నేనేమంటే ఈ యాదవులందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి పగ నాలో చెలరేగింది. ఎందువల్లంటే ఈ బంధువులందరూ కూడా నన్ను ద్వేషిస్తూ వచ్చారు. అందువల్ల మా తండ్రి గారైనటువంటి ఉగ్రసేన మహారాజును కూడా బంధించి నేను రాజ్యం స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ యొక్క శాపం వల్ల నన్ను సంహరించేవాడు యాదవుల్లోనే పుట్టున్నాడనేటువంటి విషయం నాకు తెలుసు. ఆలోచించి చూస్తే ఆ కృష్ణుడే వాడు అనేటువంటి అనుమానం నాకున్నది. కాబట్టి ఆ కృష్ణ బలరాముల్నే కాదు ఈ యాదవులందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి కోరిక నాకున్నది. అందువల్ల నేను ఉగ్రసేన మహారాజు కొడుకునయ్యుండి ఈ పని ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నేను ఉగ్రసేనుడికి ఔరస పుత్రుణ్ణి కాదు, ఈ విధంగా ద్రవిడుడైనటువంటి రాక్షసుడికి పుట్టిన వాడిని. కాబట్టి వీళ్ళందరూ నాకు శత్రువులు, వీళ్ళని నేను సంహరించాలి. నా తల్లిదండ్రులు కూడా నాకు వ్యతిరేకులేను అని చెప్పి ఆ కంసుడు చెప్పినటువంటి వాడై ఆయనతో చెప్పాడు. కువలయాపీడాన్ని నువ్వు సిద్ధం చేసుకొని రేపు ఉదయాన్నే ఈ యొక్క మల్లయుద్ధం ప్రారంభమయ్యే సమయానికి నీవు సిద్ధంగా ఉండి ఆ మహాద్వారం దగ్గర కృష్ణుని సంహరించేదానికి ఏర్పాట్లు చేయని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసి ఆయన్ను పంపించేశాడు ఆ మహామాతృణ్ణి. ఆ మహామాతృడు సెలవు తీసుకున్నటువంటి వాడై నేరుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఉదయాన్నే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. కంసుడు పండుకున్నాడే గాని నిద్ర పట్టలేదు ఆయనకు. ఏర్పాట్లన్నీ బాగానే చేశాము, ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవైపు కృష్ణుడి పరాక్రమాన్ని చూస్తే ఆయనకు భయం పుడుతూ ఉంది. పరిస్థితులన్నీ చూస్తే, అశుభ శకునాలన్నీ చూస్తే తనకు గండం కలిగేటట్టుగా పరిస్థితి ఆయనకి అర్థమవుతుంది. సరే, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా ఉంటుందనుకొని పండుకున్నాడు. వేకోజామున సూర్యోదయాత్ పూర్వమే అక్కడ రంగమండపం దగ్గర అన్నీ కూడా ఏర్పాట్లు జరిగిపోయినాయి. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరి సూర్యోదయంతో కూడా బయలుదేరి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. పుర ప్రజలు, ఆ యాదవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి మల్ల యుద్ధాన్ని దర్శించాలి. కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, కృష్ణ పరమాత్మ బలరాముల యొక్క పరాక్రమాన్ని చూడాలని చెప్పి అందరూ కూడా ముందుగానే సిద్ధమైపోయి ఆలస్యం చేస్తే మళ్ళీ ఆశాభంగం అవుతుందేమో అనుకొని త్వరగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈయన మహామాత్రుడు మాత్రం ఉదయాన్నే వేకువన్నే లేచి సిద్ధమైనటువంటి వాడై ఆ కువలయాపీడానికి చేయవలసినటువంటి అలంకారాలన్నీ కూడా చేసి ఆ యొక్క మహాద్వారం దగ్గర రంగస్థలంలోకి ప్రవేశించడానికి ముందుగా ఉండేటువంటి పెద్ద ఆ ద్వారం దగ్గర ఈ ద్వారపాలకులు కూడా ఉన్నారు. ద్వారపాలకులకు పక్కగా కొంచెం దూరంలో ఈ కువలయాపీడాన్ని పెట్టుకుని కువలయాపీడం మీద అధిరోహించి ఉన్నాడు మావటిగా ఈ మహామాత్రుడు. అందరూ వస్తూ ఉన్నారు. మామూలుగా ఏంటంటే గౌరవంగా రాజహోదా కాబట్టి అక్కడ ఏనుగును ఆపి ఉండేది సాంప్రదాయం అన్నమాట. అందరూ అలాగే అనుకొని అందరూ ఒక్కొక్కరు చాలా మంది గుట్టలుగా బయలుదేరి వచ్చేస్తున్నారు లోపలకు. అందరూ పోయి వాళ్ళ ఆసనాల్లో కూర్చుంటున్నారు. ఆ కూర్చునేటువంటి సందర్భంలో కంస మహారాజు కూడా విచ్చేస్తున్నాడు. ఆ కంస మహారాజు ఈ రంగస్థలానికి వచ్చేటప్పుడు ఆ వందిమాగదులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉండగా, తెల్లని వింజామరులు వీస్తూ ఉండగా, తెల్లని ఛత్రం పట్టి ఉండగా, ఆయన రాజాధిరాజు కాబట్టి విజయీభవ అని చెప్పి ఆ వందిమాగదులందరూ కూడా స్తోత్ర పాఠాలు చేస్తూ ఉండగా కంస మహారాజు మంగళ తూర్య ఘోషముల మధ్య ఆ మీసాలు మెలేస్తూ రాజాధిరాజ రాజమార్తాండ అని చెప్పి స్తోత్రం చేస్తూ ఉంటే
ఆయన మీద పూలు చల్లుతూ ఉంటే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా రంగమండప ప్రవేశం చేశాడు కంసమహారాజు. కంసమహారాజు వచ్చి ఆయనగా ఏర్పాటు చేసినటువంటి బంగారు సింహాసనం, నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఈ రంగమండపంలో అందరికంటే కూడా ఎత్తులో ఉందన్నమాట. అంటే మధ్యలో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, చుట్టూరు కూర్చుని అందరూ చూస్తూ ఉంటారు. ఆ పై భాగంలో నిర్మించబడినటువంటి మేడల మీద అక్కడ రాజు కూర్చునేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుని చూస్తూ ఉంటే అందరూ కూడా కనపడుతూ ఉంటారు. అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా రాజు దర్శించవచ్చు. అటువంటి ప్రాంతానికి మహారాజుగా ఉన్నటువంటి కంసమహారాజు వచ్చాడు. కంసమహారాజు వచ్చి తూర్య ఘోషములు వినిపిస్తూ ఉండగా మంగళధ్వనుల మధ్య ఆ బంగారు సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఆయనకు వింజామరలు వేసేటువంటి స్త్రీలు తెల్లనైనటువంటి వింజామరలు వీస్తూ ఉన్నారు. శ్వేతఛత్రాన్ని బట్టి ఉన్నారు. వెనక వైపుగా కొంతమంది ఆయన యొక్క భార్యలు కూడా వచ్చి కూర్చుని ఈ మండపంలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఇక అనేక మంది పురాంగనులు, అంతఃపుర కాంతలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అక్కడ హాజరై వాళ్ళ స్థానాల్లో కూర్చుని ఉన్నారు. సామంత రాజులు అందరూ కూడా, రాజులందరూ కూడా వచ్చి వాళ్ళ స్థానాల్లో అలంకరించి ఉన్నారు. పుర ప్రజలకు వాళ్లకు సంబంధించినటువంటి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిలబడి చూస్తున్నారు. అంతా కూడా రంగమండపం అంతా జనాలతో క్రిక్కిరిసిపోయి ఉందన్నమాట. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ, బలరాముడు సంసిద్ధులై ఆ అలంకారాలన్నీ కూడా చేసుకున్నటువంటి వాళ్ళై శ్రీకృష్ణ పరమాత్మ నెమిలి పింఛాన్ని ధరించి, పీతాంబరాలు ధరించి, అనేక పుష్పమాలికాలంకృతుడై, అదేవిధంగా బలరాముడు కూడా సర్వాలంకార శోభితుడై ఆ రాజవీధి నుంచి బయలుదేరి ఈ యొక్క రంగ స్థలానికి వస్తూ ఉన్నారు. ఆ రంగస్థలానికి వస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో చేరి ఇక్కడ కంస వధ జరుగుతున్నది, చాణూర ముష్టిక వధ జరుగుతుంది, కువలయాపీడాన్ని సంహరిస్తాడు. ఈ ఘట్టాలన్నీ కూడా ఆనందంగా చూడడానికి దేవతలందరూ కూడా దివ్య విమానాల్లో ఆకాశారులై తిలకిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ బలరామ సమేతుడై వస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉన్నారు. నేరుగా వచ్చి ఆ యొక్క రంగస్థల ద్వారం దగ్గరకు వచ్చాడు. మహాద్వారం దగ్గరకు వస్తే కువలయాపీడాన్ని చూశాడు. ఆ కువలయాపీడాన్ని ముందుగానే సిద్ధం చేసినటువంటి మహామాత్రుడు అంకుశంతో దాన్ని పొడిచినటువంటి వాడై ఏనుగు మీద నుంచి దిగేసిన పాటు దాన్ని రెచ్చగొట్టాడు అనమాట. రెచ్చగొట్టేటోటికి ఆ కువలయాపీడం దాని ఇష్ట ప్రకారంగా సంచారం చేస్తూ అక్కడ ఉండే వాతావరణాన్ని కూడా గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంది. నేరుగా కృష్ణ పరమాత్మ మీదకి వచ్చిందనమాట. ఆ కృష్ణుడు అది గమనించాడు. ఈ మహామాత్రుడు ఈ యొక్క కువలయాపీడాన్ని కావాలనే వాడు రెచ్చగొట్టాడు అని అర్థమైన తర్వాత వెంటనే బలరాముడికి సైగ చేసి, అన్నా నీవు పక్కనుండు, నేను ఒక్క ఈ కువలయాపీడ విషయాన్ని చూస్తానని చెప్పినటువంటి వాడై తన యొక్క పైన వేసుకుండేటువంటి ఆ యొక్క కండువాన్ని తీసి నడుము కట్టుకున్నటువంటి వాడై విజృంభించి ఆ కువలయాపీడం తన మీదకు వస్తుండేటువంటి దాన్ని చూసి ఒక్కసారిగా చెంగున ఎగిరినటువంటి వాడై కువలయాపీడం యొక్క 2 దంతాల మీద నిలబడ్డాడు అనమాట. 2 దంతాల మీద నిలబడి తన పిడికిటి పోటుతో ఆ యొక్క కుంభస్థలం మీద గుద్దాడు. కుంభస్థలం మీద గుద్దేటోటికి ఆ కువలయాపీడానికి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. దేవతలు కనపడ్డారు ఆ కువలయాపీడానికి, అంత పెద్దగా గుద్దాడు. ఆ దెబ్బ ఎలా ఉందయ్యా అంటే కొండకు తగిలినటువంటి వజ్రాయుధం పోటు మాదిరి ఉందన్నమాట. ఆ దెబ్బ కొట్టి ఆ 2 దంతాల మీద నుంచి ఎగిరి ఏనుగు మీదకి ఎక్కేశాడు. కువలయాపీడం మీదకి అధిరోహించాడు.
ఎప్పుడైతే పైకి అధిరోహించాడో కువలయాపీడం ఏం చేసిందంటే తన తొండాన్ని పైకి తిప్పిందనమాట. పైకి తిప్పి ఆయన తొండంతో పట్టుకొని కింద కాళ్ళ ముందేసుకొని తొక్కియాలని దాని కోరిక. వెంటనే తొండం ఎత్తంగానే తొండాన్ని పట్టేసుకున్నాడు గట్టిగా. తొండాన్ని పట్టుకొని ఆ గట్టిగా తొండాన్ని పట్టుకున్నటువంటి వాడి తొండాన్ని ఇరుస్తూ ఒక వైపుగా దిగేశాడు, ఒక ప్రక్క దిగేశాడు అనమాట. ఒక ప్రక్క దిగేసి దాని మెడ విరుస్తూ దాని పొట్ట కిందకి పోయి వెనక కాళ్ళ కింద నుంచి మళ్ళీ వచ్చేసాడు. వెనుక కాళ్ళ కింద నుంచి వచ్చి తోక పట్టుకున్నాడు. తోక పట్టుకొని ఆ రోజు కాళీయ మర్దనం చేసినప్పుడు కాళీయుణ్ణి ఎట్టయితే తోక పట్టుకొని లాగాడో అలాగా తోక పట్టుకొని చాలా దూరం వెనక్కి లాగాడు అనమాట. ఆయన లాగిన దెబ్బకు వెనక్కి వచ్చేసింది ఏనుగు. వెనక్కి వచ్చిన తర్వాత వెంటనే దాని మీదకి మరలా అధిరోహించినటువంటి వాడై ఆ ఏనుగును కుంభస్థలం మీద తన్నాడు. కుంభస్థలం మీద తన్నేటువంటికి ఏనుగు కుంభస్థలం పగిలిపోయినంత బాధ అయింది. వెంటనే ఏనుగు విజృంభించినటువంటిది ఆ కృష్ణుణ్ణి సంహరించాలని చెప్పి ఎగిరి కింద దోసి కృష్ణుణ్ణి ఏమంటే తన యొక్క దంతాలతో పొడిచి చీల్చిందనమాట. రక్తసిక్త గాత్రుడైపోయినాడు కృష్ణ పరమాత్మ. వెంటనే క్రోధ తామ్రాక్షుడైపోయి ఆ కువలయాపీడాన్ని సంహరించాలని అందరూ దేవతలందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని. మరలా ముందుకు వచ్చినటువంటి వాడై కువలయాపీడం యొక్క తుండాన్ని పట్టుకుని ఆ దంతాన్ని పట్టుకుని ఒక దంతం పెరికేసాడు అనమాట. ఒక దంతం ఊడొచ్చిన తర్వాత అది చాలా పెద్ద దంతం. అది ఆ దంతంతో కువలయాపీడం యొక్క ముఖం మీద ఆ యొక్క కుంభస్థలం మీద కొట్టాడు. ముఖం మీద ఎప్పుడైతే తీవ్రమైన దెబ్బ తగిలిందో ఆ కువలయాపీడానికి కళ్ళు పచ్చగా పోయినాయి. కళ్ళు పచ్చగా పోయి విచ్చలవిడిగా ఎగరడానికి ప్రారంభం చేసింది. అప్పుడు వెంటనే ఆ కువలయాపీడం మీదకి ఎగిరి దూకినటువంటి వాడై ఆ యొక్క దంతాన్ని పట్టుకుని కుంభస్థలం మీద ఇష్ట ప్రకారం కొట్టాడు. కొట్టేటోటికి ఆ కువలయాపీడానికి ఇంకేం అర్థం కాక ముక్కుల గుండా చెవుల గుండా నెత్తురు వచ్చేసి ఆ కువలయాపీడం తల వంచేసినటువంటిదై అలా క్రిందకి వంగిపోయి నిర్వీర్యం అయిపోయినటువంటి ఆ కువలయాపీడం కళ్ళు తేలేసినటువంటిదై ఆ కృష్ణుడు కొట్టినటువంటి దెబ్బలకు, కృష్ణుడు తన్నినటువంటి తన్నులకు, కృష్ణుడు పొడిచినటువంటి పోట్లకు ఆ యొక్క వజ్రాయుధం చేత రెక్కలు తెగబడినటువంటి పర్వతం వలె కువలయాపీడం కింద పడిపోయింది. కువలయాపీడం ఎప్పుడైతే కింద పడిపోయిందో వెంటనే కృష్ణ పరమాత్మ కువలయాపీడాన్ని కాలుతో ఒక్క తన్నుదని ఇట్ట చూచాడు. ఆ మావటి ఉన్నాడు అక్కడ, మహామాత్రుడి మీదకి ఒక్కసారి లంఘించినటువంటి వాడై మహామాత్రుడి యొక్క జుట్టు పట్టుకుని కత్తితో శిరస్సు ఖండించి అవతల పారేశాడు. ఈ విధంగా కువలయాపీడాన్ని ఆ మహామాత్రుణ్ణి సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ క్రోధ తామ్రాక్షుడైపోయి రక్తసిక్త గాత్రుడైనటువంటి ఆ యొక్క కృష్ణుడు రంగస్థలంలోకి ప్రవేశించాడు. రంగస్థలంలోకి ప్రవేశించి కూడా బలరాముడు కూడా వస్తున్నాడు. ఒక్కసారి ఆ రంగస్థల మధ్యలో నిలబడి అందరి ఛాయ ఇలా చూశాడు. అందరి ఛాయ ఇలా చూస్తే దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, అక్కడ ఉండేటువంటి ప్రజానీకం, పురజనులు, యాదవులు అందరూ కూడా కృష్ణుణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎంత బల పరాక్రమవంతుడు ఈ కృష్ణుడు! సాక్షాత్తు భగవంతుడు కాకపోతే ఇంత శక్తి ఎలా వస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రంగమధ్యంలోకి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను చూసి చాణూరుడు తొడలు దట్టి, భుజాలు దట్టి, మీసం మెలేసి రారా నాతో యుద్ధం చేయడానికి అన్నట్టుగా చూశాడనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏనుగు మీదకు సింహం లంఘించినట్టుగా లంఘించి ఆ రణరంగ మధ్యంలో నిలబడ్డటువంటి వాడై చాణూరుని చూసి అంటున్నాడు, చాణూరా, నీవు నాతో యుద్ధం చేస్తావా? సరే, నీవు నాతో యుద్ధం చేయి. ఈ ముష్టికుడున్నాడే, ఆంధ్రదేశంలో పుట్టినటువంటి ముష్టికుడు, ఈ ముష్టికుడితో మా బలరాముడు యుద్ధం చేస్తాడు, చూసుకుందాం మన ఇద్దరం అని చెప్పి వెంటనే యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ చాణూర ముష్టికులిద్దరూ కూడా భయంకరంగా బలరామకృష్ణులతో యుద్ధం చేస్తున్నారు. బలరామకృష్ణులతో యుద్ధం చేస్తూ ఉంటే ఈ కృష్ణ పరమాత్మ చేసే యుద్ధం
సకల విద్యా విశారదుడైనటువంటి చాణూరుడు, ఆ మల్లయుద్ధ విశారదుడు, అన్ని విధాలైనటువంటి చదువులు చదివినవాడు, యుద్ధం ఎలా చేయాలో బాగా నేర్పరి. కృష్ణుడు ఎప్పుడు మల్లయుద్ధాన్ని నేర్చుకోలేదు. అయినా కానీ ఈయన పరాత్పరుడు కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో చాణూరుడు తెలివిగా ప్రవర్తిస్తూ యుద్ధం చేస్తుంటే శాస్త్రబద్ధంగా ఆ కృష్ణుడు చేసేటువంటి యుద్ధాన్ని చూసి ఈయన ఎప్పుడు మల్ల యుద్ధాన్ని నేర్చుకున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడని చాణూరుడు ఆశ్చర్యపోతున్నాడు. యాదవులందరూ చూస్తున్నారు. ఈ కృష్ణుణ్ణి బాగా గాయపరుస్తున్నాడు చాణూరుడు. చాణూరుని కూడా బాగానే కొడుతున్నాడు కృష్ణుడు. కానీ చూసేదానికి చాణూరుడు పర్వతాకారుడుగా ఉన్నాడు, కృష్ణుడు చాలా చిన్నవాడుగా ఉన్నాడు. అందుకని ఈ యాదవులందరూ భయపడిపోయినటువంటి వాళ్ళే, కృష్ణుణ్ణి చంపేస్తాడేమో చాణూరుడనే భయంతో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా చాలా ఆపండి, ఇది కేవలం వినోద క్రీడే కదా, వినోద క్రీడ కాబట్టి కొంచెం సేపు యుద్ధం చేసుకున్న తర్వాత ఇద్దరికి బహుమానాలు ఇస్తారు, బహుమానాలు ఇచ్చి మీరిద్దరూ మంచి బలపరాక్రమ సంపన్నులే కదా అని చెప్పి బహుమానాలు ఇవ్వాలి. ఇంకా అదీగాక చాణూరుడు చాలా పెద్దగా ఉన్నాడు, కృష్ణుడు చాలా చిన్నగా ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఎలా కుదురుతుంది? కాబట్టి అంత పెద్దవాడితో మా కృష్ణుడు మోటుకోవడం కూడా గొప్పతనమే. కొంతవరకు చేసిన తర్వాత ఈ క్రీడను ఆపేసి బహుమానాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టచ్చు అని అరుస్తున్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు వాళ్ళతో అన్నాడు, మల్ల యుద్ధం అనేటువంటిది శరీర బలాన్ని బట్టి, ఆ ఆకృతిని బట్టి రాదు, వాడి యొక్క చాకచక్యాన్ని బట్టి, తెలివితేటలను బట్టి ఉంటుంది. మీరేం మాట్లాడద్దు, గమ్మనుండండి, వాడు నన్ను చంపడమా నేను వాడిని చంపడమా అయిపోవాలి ఈరోజు అని చెప్పి కృష్ణుడు వాళ్ళని ఆపేశాడు. మీరేం మాట్లాడద్దు, గమ్మనుండండి అని. అప్పుడు ఆ మల్ల యుద్ధ విశారదుడైనటువంటి చాణూరుడు అనేక విధాలుగా ఆ పరిభ్రమణం చేస్తూ ఆ కృష్ణుడిని కాళ్ళు ఎత్తి కింద వేసేస్తూ, తర్వాత కృష్ణుడు ఏమంటే ఆ చాణూరుని అదే విధంగా పొట్టలో తలబెట్టి పైకి వెనక్కు వేసేస్తూ ఆ యుద్ధం చాలా సేపు, 1 గంట సేపు బాగా జరిగిందనమాట. కంసుడు చాలా సంతోషంగా ఉన్నాడు, చాణూరుడు ఖచ్చితంగా కృష్ణుడిని సంహరిస్తాడని. కానీ క్రమక్రమంగా కృష్ణుడు చేసేటువంటి యుద్ధానికి చాణూరుడి యొక్క బలం తగ్గిపోతూ వచ్చిందనమాట. విజృంభించినటువంటి వాడై ఆ కృష్ణుడు ఆఖరి దశలో ఆ చాణూరుడి యొక్క గుండెల మీద తన్నాడు, ముఖం మీద పొడిచాడు చేత్తో. ముఖం మీద పొడిచినటువంటి పోట్లకు, గుండెల మీద తన్నినటువంటి తన్నులకు ఆ చాణూరుడు ఒక్కసారిగా తట్టుకోలేక విశ్వాకృతి పొందినటువంటి వాడు, విశ్వాన్నంతా భరించేటువంటి కృష్ణుడి యొక్క పాద తాడనానికి తట్టుకోలేక గుండె పగిలి ఆ నెత్తురు కక్కుంటూ ఆ యొక్క చాణూరుడు ఘోరంగా మరణించాడు. అదే క్షణంలో ముష్టికుణ్ణి కూడా అదే విధంగా తన్ని బలరాముడు ముష్టికుణ్ణి కూడా చంపేశాడు. ఎప్పుడైతే చాణూర ముష్టికులు ఒకేసారి మరణించారో, క్రోధ తామ్రాక్షుడైపోయినటువంటి ఆ యొక్క కంసుడు సింహాసనం మీద నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. అక్కడ కువలయాపీడం మరణించింది, ఇక్కడేమంటే చాణూర ముష్టికులిద్దరూ కూడా మరణించారు. క్రొవ్వినటువంటి బలంతో బలరామకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నారు, ఎవరేం చేయగలరు మమ్మల్ని అన్నట్టుగా. అప్పుడు వెంటనే కంసుడు ఏం చేశాడంటే, ఇక ఆలస్యం చేస్తే ఉపయోగం లేదని చెప్పి వెంటనే క్రోధ తామ్రాక్షుడైపోయినటువంటి కంసుడు కత్తి దూసినటువంటి వాడై కోపంతో ఆ భటుల ఛాయ, మంత్రుల ఛాయ చూసి, ఇక మీరేం ఆలస్యం చేయవద్దు, ఈ కృష్ణ బలరాములను సంహరించేయండి, లాక్కుపోయి ఊరవతల బారేయండి, తర్వాత యాదవులందరినీ సంహరించేయండి, వసుదేవుడిని చంపేసేయండి, ఇక్కడ ఉండేటువంటి యాదవ సమూహాన్ని మొత్తాన్ని, కృష్ణ సంబంధీకులందరినీ కూడా చంపేయాలి అని చెప్పి ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞ ఎప్పుడైతే చేశాడో యాదవులందరూ కూడా భయపడి తలగుడ్డలు, ముఖాలకి గుడ్డలు అడ్డా వేసుకుంటున్నారు. ఏమంటే వాళ్ళు చంపేస్తారు, ఇంకేమంటే యాదవులందరినీ చంపేయమన్నాడు కదా, మమ్మల్ని అందరినీ చంపేస్తారని జనంలో అంతా కూడా ఒక అల్లకల్లోలం అయిపోయింది. అల్లకల్లోలం అయిపోయి అందరూ భయపడిపోతున్నారు. ఇంక వసుదేవుడిని చంపేస్తారు, కృష్ణుడిని చంపేస్తారు. అంతా రాజాధికారైనటువంటి కంసుడు రాజాజ్ఞ జారీ చేశాడు కాబట్టి అందరూ ఒక్క ఒదుటన వచ్చి పైన పడిపోతారు, ఇక్కడంతా కూడా అందరినీ చంపేస్తారు అనుకున్నటువంటి సమయంలో కృష్ణుడు ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని చెప్పి ఆజ్ఞ చేసినటువంటి కంసుడు సింహాసనం మీద కూర్చున్నాడు. మళ్ళీ
వెంటనే కృష్ణుడు క్షణంలో అందరూ చూస్తుండగానే ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతసేపు పరిగెత్తాడయ్యా అంటే ఇక్కడ కృష్ణుడు బయలుదేరింది మాత్రమే అర్థమైంది అందరికీ. కృష్ణుడి ఆ యొక్క కంసుడి సింహాసనం దగ్గర ఉన్నాడు అనమాట. అంటే ఒక్క క్షణకాలంలో అక్కడికి దూకేశాడు, ఎగిరి దూకేశాడు అనమాట. దూకేసి నేరుగా, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాజు ఆజ్ఞ చేశాడు కదా అందరినీ సంహరించేయమని, వీళ్ళందరూ ఆయుధాలు తీసుకుని వీళ్ళ మీదకి పోయే లోపల కంసుడిని పట్టేసుకోవాలి. కంసుడిని పట్టేస్తే వీళ్ళందరూ గమ్మైపోతారు కదా అని కృష్ణుడి యొక్క ఆలోచన. వెంటనే అక్కడికి ఒక్క లంఘనం చేసినటువంటి వాడే దూకి తన కుడికాలతో కంసుడి యొక్క కిరీటాన్ని దండాడు. కిరీటం ఎగిరవతల పడిపోయింది. కిరీటం ఎగిరవతల పడంగానే జుట్టు పట్టుకున్నాడు కంసుడిని. జుట్టు పట్టుకొని గుండెల మీద ఒక్క తన్ను తన్నట్టంటే ఇంకా మావాని ఆలోచించడం లేదు, ఇంత దుర్మార్గుడు కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని చెప్పి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఆ జుట్టు పట్టుకొని పిడికిడితో ఒక్క పోటు గుండెల మీద పొడిచాడు. పొడిచి ఆ జుట్టు పట్టుకొని గర్ర తిప్పి ఇష్యని రంగస్థలంలో పారేశాడు కంసుడిని. చూడండి, అంతలా పర్వతాకారుడైనటువంటి కంసుడు ఆ రంగస్థలంలో పడిపోయిన పాట అక్కడి నుంచి ఎగిరి దూకినటువంటి వాడై కంసుడి యొక్క గుండెల మీద కూర్చున్నాడు. గుండెల మీద కూర్చొని సింహం చూసినట్టు ఒక్క చూపు చూసినటువంటి వాడై ఒక్కటే పిడికిటి గుద్దాడనమాట కంసుడిని. వక్షస్థలం మీద నెత్తురు వరదలై కారిపోయి ప్రాణాలు వదిలేశాడు కంసుడు. పెద్ద యుద్ధం ఏం చేయలేదన్నమాట. ఒకే ఒక్క దెబ్బ కంసుడిని సంహరించేశాడు. కంసుడిని సంహరించిన తర్వాత కంసుడు పెద్దగా అరుస్తూ మరణించాడు. ఆ కంసుడి యొక్క ఆ శరీరాన్ని పట్టుకుని విసిరి వేశాడు అనమాట. ఎక్కడ పడ్డదయ్యా కంసుడి శరీరం అంటే, కువలయాపీడాన్ని వీళ్ళు సంహరించినప్పుడు వచ్చినటువంటి మహాద్వారం ఉన్నది చూసావా, ఆ మహాద్వారానికి అడ్డంగా పడిపోయిందనమాట కంసుడి భారీ శరీరం. ఎప్పుడైతే కంసుడి భారీ శరీరం అడ్డం పడిపోయిందో, ఈ కంసుడి యొక్క తమ్ముడు ఉన్నాడు. ఆ కంసుడి తమ్ముడు ఏమంటే కంసుడి మాదిరే ఉంటాడనమాట, మహాభయంకరమైనటువంటి వాడు. ఆ భయంకరమైనటువంటి ఆ కంసుడి యొక్క తమ్ముడు సునాముడు అనేటువంటి వాడు విజృంభించాడు. విజృంభించేటప్పటికి ఆ సునాముడిని కౌగిలించి పట్టుకున్నాడు యొక్క బలరాముడు. అంటే బంధించేశాడు బాహువుల్లో. బాహువుల్లో బంధించేసినటువంటి వాడై ఆయన్ను వెంటనే ఆ బాహు బంధాల్లో నుంచే నలిపి చంపేశాడు అనమాట. ఇక్కడ కంసుడిని చంపేశాడు. ఆ కంసుడి యొక్క సహోదరుని బలరాముడు చంపేశాడు. ఆ కంసుడి పక్కనే ఈయన యొక్క శవాన్ని కూడా వేసేశారు. ఎప్పుడైతే కంస సంహారం జరిగిందో, ఆ కంస సంహారం జరగంగానే దేవతలందరూ కూడా కృష్ణ బలరాముల మీద పూల వర్షం కురిపించారు. పూల వర్షం కురిపించిన తర్వాత దేవదుందువులన్నీ మోగాయి. అందరూ కూడా ఆనందపడ్డారు. ప్రజలందరూ ఆనందపడ్డారు. యాదవులందరూ కూడా సంతోషంతో ఆ సింహనాదాలు చేశారు, హర్షధ్వనాలు వ్యక్తం చేశారు. దేవతలందరూ కూడా పూల వర్షం కురిపించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ బలరాములిద్దరూ కూడా ఆ రక్తంతో నిండినటువంటి శరీరంతో రెండు సింహ కిషోరాల మాదిరి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళి దేవకీ వసుదేవుల యొక్క పాద పద్మాలకి నమస్కారం చేశారు. కృష్ణ బలరాములిద్దరూ కూడా కృష్ణ బలరాములు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు దేవకీ వసుదేవులిద్దరూ కూడా వాళ్ళని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇట్ట తిరిగినటువంటి వాళ్ళి ఆ పురప్రముఖులకు అక్కడ ఉండేటువంటి పెద్దలందరికీ కూడా కృష్ణ బలరాములు నమస్కారం చేశారు. ఈ విషయం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి ఉగ్రసేన మహారాజు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ ఉగ్రసేన మహారాజు వద్దకు కూడా కృష్ణ బలరాములిద్దరూ కూడా వెళ్ళి ఉగ్రసేన మహారాజుకు నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత ఈ ఉగ్రసేనుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాడు. కడుపులో కంసుడు చనిపోయినాడనేటువంటి బాధ ఉన్నది ఆయనకు. ఇంతలో కంస భార్యలందరూ కూడా కంసుడి యొక్క పరిస్థితిని చూసి, కంస సంహారం జరిగింది చూసినటువంటి వాళ్ళై అంతఃపురాన్ని వదిలిపెట్టి ఆ కంసుడి దగ్గరకు వస్తూ ఉన్నారట. ఆ కంసుడి దగ్గరకు వచ్చి ఆ భార్యలు కంసుడిని చూసి విలపిస్తూ ఉన్నారు.
కృష్ణ పరమాత్మ సంతోషంతో ఉన్నాడు. ఆ దేవతలందరూ హర్షధ్వనాలు చేసి కృష్ణ పరమాత్మ మీద పూల వర్షం కురిపించి కంస సంహారాన్ని కనులారా చూసి ఎక్కడి వాళ్ళెక్కడ దేవతలు బయలుదేరుతున్నారు. తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.